వెల్కమ్ టు శైలజాస్ కిచెన్ ఈజీ మెథడ్స్. ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొంచెం నెయ్యి పోసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్. నేను ఓన్లీ బాదం కాజు వేసాను. ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే గిన్నెలో కొంచెం నెయ్యి పోసుకొని గ్లాస్ రవ్వ వేసుకోవాలి. గ్లాస్ రవ్వ మంచిగా పచ్చివాసన పోయి ఎర్రటి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఇలా కొంచెం మరిగేటప్పుడు వేయించుకున్న రవ్వ వేసి కలుపుకోండి. ఉండలు లేకుండా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక గ్లాస్ రవ్వకి గ్లాస్ షుగర్ వేసుకోండి. స్వీట్నెస్ సరిపోతుంది. కొంచెం ఇలా లూజ్గా ఉన్నప్పుడే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్ మీరు వేయండి. ఫుడ్ కలర్ కూడా మొత్తం మిక్స్ చేసుకోండి స్వీట్లో. ఇదంతా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. కేసరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.